వయసుతో పాటు చూపు మందగించడం, కాళ్ళు చేతులు బలహీనంగా అనిపించడం సహజమే. అయితే చిన్న వయసులోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే, చూపులో అస్పష్టత, ఒంట్లో బలహీనతతో పాటు వెన్నెముకల్లో వాపు వేధిస్తూ ఉంటే అది ఖచ్చితంగా సమస్యే. వీటి వెనుక న్యూరోమెలైటిస్ ఆప్టికా అనే సమస్య కారణంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, వెక్కిళ్లు ఎంతకీ తగ్గకపోవడం, వాంతులు ఆగకుండా రావటం వెనుక కూడా న్యూరోమెలైటిస్ ఆప్టికా ఒక కారణం కావచ్చని చెబుతారు నిపుణులు. రక్తంలో హైపోపోరిన్ అనే ఒక ప్రోటీన్ కారణంగా తలెత్తే ఈ జబ్బు నిజానికి ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్. కంచే చేను మేసిన చందాగా కేంద్ర నాడీ వ్యవస్థలోని నరాల్ని దెబ్బతీసి వెన్నులో వాపును, చూపును హరించే న్యూరోమెలైటిస్ ఆప్టికా గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూరోమెలైటిస్ ఆప్టికా అంటే ఏంటి? న్యూరోమైలైటిస్ ఆప్టికా అంటే పేరులోనే చెప్తోంది నరాలకు సంబంధించిన జబ్బు. ఎస్పెషల్లీ కనపడేది వెన్నుపూసలోని కంటి నరానికి సంబంధించి వాపులు, ఇన్ఫ్లమేషన్ కనబడుతుంది. దీంతో పాటు వేరే లక్షణాలు కూడా కనబడతాయి. ఇవి ప్రధానంగా న్యూరోమైలైటిస్ ఆప్టికాలో కనపడే లక్షణాలు. న్యూరోమెలైటిస్ ఆప్టికాకి కారణాలేంటి? ముప్పు ఎవరికి ఎక్కువ? న్యూరోమైలైటిస్ ఆప్టికా అనేది ఎందుకు వస్తుంది అంటే, రక్తంలో ఒక యాంటీబాడీ, ఆక్వాపోరిన్ యాంటీబాడీ, ఈ యాంటీబాడీ ఉండడం వల్ల, యాంటీబాడీ అంటే ఏంటి? ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ రక్తంలో ఉండడం వల్ల ఇది పోయి డైరెక్ట్గా బ్రెయిన్కి సంబంధించి ఆస్ట్రోసైట్స్ ఉంటాయి. ఆస్ట్రోసైట్స్ అంటే కొన్ని కణాలు బ్రెయిన్లో ఉండేవి. ఆ కణాల దగ్గర ఉన్న ఫుడ్ ప్రాసెసెస్ మీద అటాక్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక వాటర్ ఛానల్. అంటే మనకి సెల్కి వాటర్ ఎంత కావాలి, ఎలా అవసరం, దానివల్ల ఏంటి తేడా అవుతుంది, వీటన్నింటికి ఒక వాటర్ ఛానల్ అవసరం. కాబట్టి ఆ వాటర్ ఛానల్ని ఆక్వాపోరిన్ ఛానల్ అంటారు. ఆ ఛానల్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఛానల్కి సంబంధించి అటాక్ చేసే ప్రోటీన్ ఆక్వాపోరిన్ యాంటీబాడీ, అది బ్లడ్లో ఉండడం వల్ల ఈ డిసీజ్ వస్తుంది. న్యూరోమెలైటిస్ ఆప్టికా లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏమేమి ఉండొచ్చు? ఎన్ఎంఓలో ప్రధానంగా కనపడేది 1 ట్రాన్స్వర్స్ మైలైటిస్. ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటే వెన్నుపూసకు సంబంధించిన వాపులాగా కనపడుతుంది. వెన్నుపూస వాచింది అంటే ఆ లెవెల్, మెడకి సంబంధించిన వెన్నుపూస వాయచు, డాసల్ మైలాన్ అంటే కొంచెం కింద భాగంలో వీపుకు సంబంధించిన వెన్నుపూస వాయచ్చు. అలాంటప్పుడు చేతులు, కాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోవడం, కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల్లో కంప్లీట్గా బెడ్ మీద కూడా అసలు కదలలేని పరిస్థితి కూడా రావచ్చు. యూరిన్ కంట్రోల్ పోవచ్చు, దాని తర్వాత మోషన్ కంట్రోల్ పోవచ్చు. కొంతమందికి ఒక సెన్సరీ లెవెల్ అంటే పొట్ట పైన కానీ, లేకపోతే ఛాతీ దగ్గర కానీ, మెడ దగ్గర నుంచి కిందికి కానీ స్పర్శ జ్ఞానం తెలియకుండా పోవడం, లేకపోతే స్పర్శ జ్ఞానంలో ఆ కింద, ఆ లెవెల్ కింద తిమ్మిర్లు, మంటలు, మొద్దులు, లేకపోతే నొప్పులు ఇలాంటివన్నీ రావడం, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇది వెన్నుపూసకు సంబంధించిన వాపు. ఇది కాకుండా కంటికి సంబంధించి, కంటి నరానికి సంబంధించిన వాపు ఉంటే కంటి చూపు తేడా రావడం, కలర్స్ కరెక్ట్గా చూడలేకపోవడం, కొన్ని గంటల్లో అసలు కంప్లీట్గా లైట్తో సహా ఏమీ కనపడకుండా డార్క్గా ఉట్టి చీకటి తప్ప, అంటే కన్ను పోయింది, కన్ను కనపడడం లేదు, జీరో కూడా అయిపోవచ్చు. న్యూరోమైలైటిస్ ఆప్టికాలో అటాక్ వల్ల వచ్చే తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. అటాక్ రిలేటెడ్ మార్బిడిటీ అంటాం. సో అటాక్స్ రాకుండా ఆపడమే మనకు ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్. న్యూరోమెలైటిస్ ఆప్టికాను ఎలా నిర్ధారించుకుంటారు? ఏ టెస్టుల ద్వారా నిర్ధారిస్తాము అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్. ఎన్ఎంఓ కానీ, ఎన్ఎంఓఎస్డి కానీ డెఫినెటివ్ ఎంఆర్ఐ చేంజెస్ కనబడతాయి. బ్రెయిన్లో ఏది జబ్బు ఉన్నా కానీ, బ్రెయిన్ కానీ, వెన్నుపూస కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ, ఏది జబ్బులు ఉన్నా కానీ, ఎన్ని డీమైలైటింగ్ డిసీజెస్ ఉన్నా కానీ వాటి లక్షణాలు ఎంఆర్ఐలో కనపడేవి, వాటికి స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి. ఇలా కనపడుతోంది, వాపు ఈ ఏరియాలో ఉంది, పెద్దగా ఉన్నాయి వాపులు, దాని చుట్టూతా ఎన్హాన్స్మెంట్ అంటే కాంట్రాస్ట్ ఇచ్చి చేస్తాం, ఒక డైఎక్ ఇచ్చి చేస్తాం, దాని చుట్టూతా ఉన్న ఎన్హాన్స్మెంట్ ప్యాటర్న్స్ ఏంటి, దాన్ని బట్టి ఏ డీమైలినేటింగ్ డిసీజ్లో ఫిట్ చేస్తామనేది ఒకసారి అనుకున్న తర్వాత, దాన్ని బట్టి కంటికి ఇవోక్డ్ పొటెన్షియల్స్, లేకపోతే చెవికి ఇవోక్డ్ పొటెన్షియల్స్, లేకపోతే ఎస్ఈపీస్, ఇవి కూడా స్పర్శకు సంబంధించిన నరాలకి టెస్టులు ఇవి. వీటితో పాటు బ్లడ్లో యాంటీబాడీస్, ఎన్ఎంఓ లేకపోతే మాగ్ ఇట్లాంటి యాంటీబాడీస్ పంపిస్తాం. ఈ యాంటీబాడీ పాజిటివిటీని బట్టి ఒకవేళ నెగటివ్ ఉన్నా కూడా స్పష్టంగా ఎంఆర్ఐలో కనపడుతుంది, ఎన్ఎంఓఎస్డి లాగే ఉంది అంటే కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. న్యూరోమెలైటిస్ ఆప్టికాకి చికిత్స ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ అక్యూట్గా ఉన్నప్పుడు మామూలుగానే స్టీరాయిడ్స్తో స్టార్ట్ చేస్తాము, ఇంజెక్షన్స్ రూపంలో స్టార్ట్ చేస్తాము. ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత తొందరగా ఇస్తే మంచిది. ఇందాక చెప్పినట్టు చాలా విపరీతంగా కొన్నిసార్లు నెక్రోసిస్ కూడా అవుతుంది. నెక్రోసిస్ అంటే ఏంటంటే కణాలు ఈ వాపుతో పాటు టకటక కొన్ని గంటల వ్యవధిలోని, రోజుల వ్యవధిలోని కణాలు చచ్చిపోతాయి.
దాన్ని నెక్రోసిస్ అంటాం. నెక్రోటిక్ మైలైటిస్ ఉన్నప్పుడు అసలు మేము ఎంత వేగంగా ట్రీట్మెంట్ ఇచ్చినా పూర్తిగా నయం కూడా కాకపోవచ్చు. సో ఒకవేళ పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తే అప్పటికప్పుడు ఎంఆర్ఐ తీసుకొని అప్పటికప్పుడు కనపడుతున్నాయంటే ఈ బ్లడ్ టెస్ట్లు పంపించేసేసి పెండింగ్ రిపోర్ట్స్ కూడా మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. స్టీరాయిడ్స్తో అవ్వదు అనుకున్న కేసు కొన్నిసార్లు స్టీరాయిడ్తో పాటు ప్లాస్మా ఎక్స్చేంజ్ కూడా ఓవర్లాప్ చేస్తాం. కొంతమందికి స్టీరాయిడ్స్ తర్వాత రెస్పాన్స్ కనపడదు. అలాంటి వాళ్ళకి ప్లాస్మా ఎక్స్చేంజ్ చేస్తే 40% డెఫినెట్ రెస్పాన్స్ కనపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇవన్నీ త్వరగా వేగంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. నెంబర్ 2, ట్రీట్మెంట్లో రెండోది రిలాప్స్ రాకుండా ప్రివెంట్ చేయడం. దీనికి ప్రధానంగా మేము వాడేవి 3 రకాల మందులు. అజాథైప్రిన్ కావచ్చు, ఎంఎంఎఫ్ మైకోఫిలనెట్ మోఫెటల్ కావచ్చు, లేకపోతే రిటోక్సిమాబ్ కావచ్చు. ఎవరికి ఏది అవసరం. చిన్నపిల్లలు అయితే అజాథైప్రిన్ తీసుకుంటాం, కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటే ఎంఎంఎఫ్ పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి అది చూసుకుంటాం. ఇదేది కాదు, వేగంగా పనిచేయాలి, మందు వేగంగా యాక్షన్ స్టార్ట్ అవ్వాలి, స్టీరాయిడ్స్తో రెస్పాన్స్ రాలేదు, ప్లాస్మా ఎక్స్చేంజ్తో అంత రెస్పాన్స్ గ్రేట్గా రాలేదు, 2 కలిపి ఇచ్చినా కానీ పేషెంట్ రెస్పాన్స్ అంత గ్రేట్గా లేదు అంటే కొన్నిసార్లు రిటోక్సిమాబ్ ఎర్లీగా కూడా స్టార్ట్ చేస్తాం. సో దట్ వీటి యాక్షన్ ఫాస్ట్గా అయితే టకటక పేషెంట్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ఫాస్ట్గా రిటోక్సిమాబ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. నరాలపై పొరను దెబ్బతీసి వెన్నులోనూ కంటి నరంలోనూ వాపుల్ని తెచ్చిపెట్టే న్యూరోమెలైటిస్ జబ్బుకు సత్వర చికిత్స కీలకం. స్టెరాయిడ్ మందులతో ఈ జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. అవసరమైతే ప్లాస్మాను కూడా ఎక్కించాల్సి ఉంటుంది.